వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి గట్టిగా సపోర్ట్లతో స్వాగతం చెప్పాలి. అదేవిధంగా మీ అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా మన మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్న గారికి, మన మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, మరి ఇతర ఒకరి పేరు చెప్పకపోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు పేరు చెప్తలేరు. ఇంతకుముందే మరి మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పారు కాబట్టి మరి ఎవరి పేరు చెప్తలేరు, ఏమనుకోవద్దు. అదేవిధంగా మరి మన బడుగు బలహీన వర్గాల బిడ్డ, మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ నీలం మధు గారికి, అదేవిధంగా మా మహిళా సోదరులకు, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సవినయంగా. మరి మీకు తెలుసు 10 ఏళ్ళు మన జీవితాలు ఎట్లా ఆగమైపోయినాయి, మన అందరం కూడా ఎట్లా ఎంత గెలిపోయినామో మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు మన మెదక్ నియోజకవర్గం ఎట్లా ఎంతబడ్డదో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి మెదక్ లో ఉన్న 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ప్రత్యేకంగా మరి ఒక కమిటీ వేసి అది తెరిచే ఒక ప్రయత్నం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. నిజంగానా? కాబట్టి వాళ్ళు ఒకటే, ఏదున్నా మీ కార్యకర్తలను, నాయకులను, మెదక్ ప్రజలను కడుపులో పెట్టుకొని మరి కాపాడుకునే ఒక బాధ్యత మరి నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రాత్రి పగల్లోనే తేడా లేకుండా ఎప్పుడు ఏ కష్టం ఉన్నా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అన్ని కష్టాలు, అన్ని సమస్యలు తీర్చే బాధ్యత కూడా మరి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి. కాబట్టి మనందరం కూడా ఈసారి చెయ్యి గుర్తుకు